నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ త్రివేణి. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్ల ఆవేదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమాలు, ఒక తమ్ముడి ఆవేదన చర్చనీయాంశంగా మారింది. ఏడాదిలోనే తమ్ముళ్లలో ఇంత మార్పు రావడం పార్టీలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమ్ముడు ఆవేదన, బాధ ఏమిటో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన తనయుడు యువనేత లోకేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. లోకేష్ బాబు గారు, మీకోసం యువగలంలో పాదయాత్ర చేసిన యువత చాలా బాధపడతా ఉంది. మీకోసం నడిచిన యువత ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కరు కూడా కాపాడే పరిస్థితులు లేవు, వాళ్ళని చూసే పరిస్థితి లేదు. దారుణమైన సంఘటన జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ. అనంతపురం జిల్లావాసిగా పేదరికం నుంచి వచ్చిన ఈ అనంతపురం ఆర్థిక ఇబ్బందులను కోరుకున్నటువంటి అనేక మంది, ఆ రోజు చిత్తూరులో మీరు పాదయాత్ర చేసిన నాటి నుంచి మీ వెంట తిరిగిన యువగలం టీంలో చాలామంది నిరుద్యోగులు, ఇబ్బందులు పడ్డ తెలుగు యువత, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మీతో నడిచారు. ఈరోజు ఆ పరిస్థితి కనపడడం లేదు. దయచేసి ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, పార్టీ మీద ప్రేమ ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది. కానీ ఎక్కడే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరే కానీ ఎవరి స్థాయిలో వాళ్ళకు నచ్చిన వాళ్ళని, వాళ్ళకు నచ్చిన టీములను పెట్టుకొని వాళ్ళకే పదవులు, వాళ్ళకే చేస్తున్నారు తప్ప కార్యకర్త సమిధ అయ్యాడు, కార్యకర్త నాశనం అయ్యాడు, కార్యకర్త ఇబ్బందులు పడతా ఉన్నాడు. దయచేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, సార్ మీకోసం జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గం రాలేదని మనస్ఫూర్తిగా చెప్తున్నా. తల్లి సాక్షి, నన్ను చంపినా, నా గొంతు కోసినా చెప్తున్నా. కమ్మ సామాజిక వర్గం ఒక్కరు ఫైట్ చేయలేదండి ఈ జిల్లాలో కానీ ఇంకోసాట కానీ. కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను నా మాటలు ఎందుకు భావోద్వేగంతో మాట్లాడుతున్నానంటే, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి సార్. మీరు ముఖ్యమంత్రి సార్, ఏడ్చుకుంటా చెప్తున్నాను సార్. నేను ఈ మాట ఏడ్చుకుంటా సార్. మీ దగ్గరికి రానీరు, మీ దగ్గరికి పోనీరు, ఏది జరిగినా కూడా ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఒక్క మాట సార్, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు కానీ, సిఐలు, డిఎస్పీలు వాళ్ళు ఏం చెప్తే అరాచకాలు చేస్తే వాళ్ళకి పని చేశారు సార్. ఇప్పుడు కార్యకర్తలు పోతే కార్యకర్తలు పట్టించుకుంటే వాడే లేడు సార్. ఎవరు సార్ బాధలు చెప్పుకునేది? అటుపక్క పోతే మర్యాద ఉండదు, ఇటుపక్క ఉంటే మాకు మాట పలకరని మీరు చెప్తా ఉంటే ఒక్క మాటన్నా వినాలిగా సార్. ఏ విధంగా కార్యకర్త బాగుపడతారు సార్? ఇంకా ఎన్నాళ్ళు సార్? సార్ మిమ్మల్ని చూసి సార్ ఓట్లేసింది ప్రజలు, మిమ్మల్ని చూసి సార్. మిగతా మీ సామాజిక వర్గానికి కాదు సార్ ఓట్లేసింది. చంద్రబాబు నాయుడు గారికి కులం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మతం లేదు. ఆయన పేదల పక్షపాతాన్ని ఓట్లేసినాడు సార్. ఈ తెలుగుదేశం ప్రజలందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు ఇంకా యాటికి సార్ నాశనం అయ్యేది. కొంపలు పోతున్నాయి సార్. సార్ అల్ల కల్లోలం అవుతాను సార్. బీసీలందరూ అన్యాయం అవుతున్నారు సార్. మీకు చెప్పే పరిస్థితులు కూడా లేవు సార్. ఆలోచించండి సార్. ఇట్లాంటి టీములు పెట్టుకొని మనం ఎన్ని రోజులు సార్? సార్ ఎంతోమంది మీ యొక్క ఆలోచన, మీ యొక్క విజ్ఞానమైనటువంటి అపారమైన సంపత్తిని చూసి రాష్ట్ర ప్రజలు, తెలివైన యువత, తెలుగుదేశంలో పార్టీలో ఉన్నటువంటి వారి కుటుంబాలు, బీసీ బిడ్డలు అందరం కూడా నలిగిపోయినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని, మా నాయకుడు ఆయన అని చెప్పేసి, లోకేష్ బాబు గారు యువరక్తం అని చెప్పి వస్తే సార్, చీమలపుట్ట దగ్గర మళ్ళా వీళ్ళే చేరుకొని అందరూ ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. ఒక్కరినన్నా కాపాడుకోమనండి సార్. ఇంత ఇబ్బంది పెడతా అంటే ఎక్కడ సార్ రాష్ట్రంలో పరిస్థితులు సార్? 9 నెలలు కావస్తాను సార్, 10 నెలలు అవుతుంది. ఏ కార్యకర్తకు ఒక్కటన్నా ఏదైనా న్యాయం జరిగిందో చెప్పండి సార్. ఎవరు సార్? సార్ మిమ్మల్ని నేను ఏ విధంగా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ యూ యాజ్ ఏ సీఎం, ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా సార్. కానీ సార్ ప్రజలందరూ సార్ తెలుగుదేశం పార్టీలో పడుతున్న ఇబ్బందులు, తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్నారు, మధ్యతరగతి వర్గాలు, మిడిల్ క్లాస్ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఎమ్మెల్యే కోటరీలో 10 మంది ఉండే వాళ్ళకి న్యాయం తప్ప మిగతా వాళ్ళకి జరగడం లేదు సార్. అన్ని దగ్గర కానీ, ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి సార్. మీకోసం 14 నియోజకవర్గాల్లో 14 మిమ్మల్ని నమ్మేశారు తప్ప ఏ ఎమ్మెల్యేని నమ్మి ఓటేయలేదు సార్. రియల్లీ ఏ ఎమ్మెల్యేని నమ్మి ఓటేయలేదు. కొంతమంది సార్ ఉన్నారు సార్, వాళ్ళని కూడా చూసి ఓట్లేసినారు. మిగతా దాదాపుగా మిమ్మల్ని చూసి ఓట్లేసిన వాళ్ళే తప్ప మీ తెలుగుదేశం పార్టీని చూసి, మీ యొక్క నాయకత్వాన్ని చూసి ఓటేశారు సార్. ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే అంత దారుణాలు. కాపాడుకోమని సార్. ఇంకా చచ్చిపోలే సార్ బీసీ బిడ్డలు. చచ్చిపోమంటే చెప్పండి సార్, నేను టవర్ క్లాక్ దగ్గర ఉరేసుకుంటాను సార్. నా కోసం 10 మంది వచ్చి అన్న నువ్వు సాయం చేయంటే నేను సాయం చేయని పరిస్థితిలో ఉంటే నేనే నాయకుని అవుతాను సార్. ఊర్లో నా మండలంలో నా కార్యకర్తలు కానీ, నా ప్రజలు కానీ నా ఊర్లో వస్తే, తెలుగుదేశంలో వస్తే నేను న్యాయం చేస్తానంటే ఆ న్యాయం జరిగే పరిస్థితే లేదు చంద్రబాబు నాయుడు సార్. ఇప్పుడన్నా ఆలోచించండి సార్, దృష్టి పెట్టండి సార్. చచ్చిపోవాలని సార్ వీళ్ళు చేసే పనులకు. ఒక బీసీ బిడ్డనన్నా ఎదగనివ్వండి సార్. యాదవ్ కులం ఉంది సార్, అనంతపురం జిల్లాలో యాదవ్ కులం బలంగా ఉంది సార్. 14 నియోజకవర్గాల్లో ఏ యాదవ్ బిడ్డకు సాయం చేసినారు సార్?
ఎవరి మాట వాళ్ళది, ఎవరి పంతా వాళ్ళది సార్. ఎక్కడ న్యాయం జరుగుతుంది సార్ బీసీ బిడ్డలకు? సార్ పార్టీ అయితే 9 నెలలుగా జరుగుతున్న పరిణామాలు సార్. మీరు పోలవరం నిర్మిస్తారు, మీరు పోలవరం ఆకాంక్ష ఉంది, మోడీ గారు వస్తారు, ఆయన తీసుకొస్తారు, ఇవన్నీ చేస్తారు సార్. ఆ పరిస్థితి కాదు సార్. ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సార్, అన్యాయం అయిపోతుంది సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆ సమీకరణాలతో ఆయన డబ్బులు వేశాడో, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మళ్ళీ జగన్ వస్తే బాగుండనే పరిస్థితి వస్తుంది సార్ రాష్ట్రంలో. సార్ నాశనం అవుతుంది పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్, మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. ఎక్కడే కానీ సార్ ఎమ్మెల్యేల కడుపు నింపుకుంటున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు ఎవరు వచ్చారు సార్? వీళ్ళంతా రాష్ట్రంలో దేశంలో నిలబడింది మీకోసం. బీసీ కులాలు నిలబడ్డాయి, రోడ్డు మీద వచ్చింది బీసీలు సార్. ఒక్కరు రాలేదు సార్. దయచేసి ఆలోచించండి సార్. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి ఎప్పుడు బాగుండాలని నేను కోరుకునే వాళ్ళలో మొదటి వాడిని నేను సార్. నా గొంతు కోసుకున్నా నాకు వచ్చే తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానం. నాది బ్లడ్ టీడీపీ బ్లడ్ సార్. దయచేసి చెప్తున్నా సార్, నా మీద ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. దయచేసి గమనించండి సార్. సార్ 9 మంది లెటర్లు ఇస్తే నాకు కార్పొరేషన్ కావాలని చెప్తే నన్ను అది పక్కన పెట్టారు సార్. నాకు కార్పొరేషన్ వద్దేమో సార్. ఈ బీసీ బిడ్డలను కాపాడండి సార్, ఈ బీసీ కుటుంబాలను కాపాడండి సార్. సార్ ఒక్కరు కూడా మీరు జైలుకి పోయినప్పుడు ఒక్కరు గొంతెత్తలేదు సార్. వీళ్ళు ఎమ్మెల్యేలు 14 మంది అంటారు, మిగతా వాళ్ళు 170 మంది అంటారు. ఆ కొడాల నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఎవరున్నారు సార్? మీ సోషల్ మీడియాలో బీసీ బిడ్డలు బలైనారు సార్. ఇప్పుడన్నా కాపాడండి సార్ పార్టీని దయచేసి సార్. మీ కాళ్ళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ తెలుగుదేశం బిడ్డగా, మీ సొంత మనిషిగా నేను చెప్తున్నాను సార్. దయచేసి సార్, తెలుగుదేశం పార్టీలో చాలా బీద కుటుంబాలు ఇప్పటికీ అన్యాయం అవుతున్నాయి సార్. మండలాధ్యక్షులని సార్ వేరే పార్టీల్లో నుంచి వాళ్ళని చేర్చుకున్నారు సార్. మీరు ఆ మండలాలు, ఆ నియోజకవర్గాలు నాశనమైనాయి సార్. వాళ్ళ కుటుంబాలని వాళ్ళని పెట్టుకొని రూపిస్తున్నారు సార్ తెలుగుదేశం పార్టీలని. ఇంతకంటే ఏం చెప్పలేను సార్. దయచేసి నా వాయిస్ని నిజంగా నేను బలంగా వినిపించాలనుకుంటున్నా. ఒక్కసారి మీ దృష్టికి ఇది వస్తుందని మిమ్మల్ని శిరస్సు వంచి పాదాబంధంతో నా యొక్క విజ్ఞాపనను, నా యొక్క ప్రార్థనను మన్నించి ఈ తెలుగుదేశం కార్యకర్తలకు మీరు సార్ 40 ఏళ్ళ చరిత్ర మీది, రాజకీయ చరిత్ర. మీరు బీసీల భవిష్యత్తు గురించి ఆలోచించే మంచి మనసున్న నేత సార్. నేను ఎన్నో విధాలుగా పోరాడాను సార్. ఆ రోజు ఐటెక్ సిటీ వద్ద మీరు జైలుకి వెళ్ళినప్పుడు నేను ఫైట్ చేసి సోషల్ మీడియాలో నేను మాట్లాడాను సార్. ఐటెక్ సిటీ వద్ద, తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద సార్ అంబేద్కర్ సాక్షిగా నేను మాట్లాడిన వీడియోలు ఇప్పుడు కూడా చూపిస్తాను సార్.